హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ హెల్తీ కిచెన్. ఈ వీడియోలో అరిటాకులో చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా మనం 4 పచ్చిమిర్చి తీసుకోవాలి, కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి, మసాలా దినుసులు, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, పెరుగు, మసాలా దినుసులు ఇవన్నీ కూడా చిన్న మిక్సీ జార్ తీసుకొని సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలండి. అల్లం ముక్కలు చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేసుకునేటప్పుడు సాఫ్ట్గా మిక్సీ అవుతుంది. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని 1/2 కిలో చికెన్ తీసుకొని మంచిగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నాను. దాంట్లో ఈ మిక్సీ వేసుకున్న పుదీనా, పెరుగు ఉంది కదా, అది వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ పాటు ఉంచుకోవాలన్నమాట. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు. మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఉంచితే ఆ చికెన్ పీసెస్కి ఆ పుదీనా, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. మా గార్డెన్లో అరటి చెట్టు ఉంటే ఒక లీఫ్ తీసుకొని వచ్చాను. దాన్ని వాష్ చేసుకొని మంచిగా ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న బనానా లీఫ్ని ప్యాన్ పైన ఇట్లా 2 సైడ్స్ ఒక 2 మినిట్స్ ఇట్లా రొటేట్ చేసుకొని కాల్చుకుంటే మనకు అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మళ్ళీ మనం చికెన్ వేసి ఫ్రై చేసేటప్పుడు కూడా అది మెత్తగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా ప్యాన్ పైన పెట్టుకున్న తర్వాత చికెన్ ఒక 2 స్పూన్ చికెన్ వేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. 4 వైపులా చికెన్ లీక్ అవ్వకుండా ఫోల్డ్ చేసుకోవాలన్నట్టు. ఇలా అరిటాకులో చికెన్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలా థిన్గా ఉంటుంది కదా లీఫ్ అనేది, సో దాంట్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా జాగ్రత్తగా 2 వైపులా ఫోల్డ్ చేసుకొని థిక్గా ఉండే దారం ఉంటుంది కదా మన దగ్గర, దాంతో మంచిగా ముడి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చికెన్ని కూడా ఆకులో వేసి వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇట్లా పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయిల్లో ఫ్రై అవ్వదు, డైరెక్ట్గా చికెన్ అనేది ఆయిల్ పీల్చదు, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అరిటాకులో ఉండే ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ విధంగా రెండో వైపు కూడా రొటేట్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అదంతా బాగా ఫ్రై అవుతుంది లోపల నుంచి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి అందులో ఉన్న వాటర్ అంతా బాగా ఫ్రై అయిపోయి ప్రిపేర్ అయిపోతుంది అరిటాకులో చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు మనం దారం కట్టాం కదా ఆకులకి, అదంతా రిమూవ్ చేసుకొని ఆ చికెన్ పీసెస్ని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా అరిటాకులో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి చాలా సింపుల్గా హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం సంధ్యాస్ హెల్తీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.